నమస్తే. ఫార్ములా ఈలో కల్వకుంట్ల తారక రామారావుని ఇప్పటికే ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించారు. మొన్న విచారించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏసీబీ అధికారులు కల్వకుంట్ల తారక రామారావు యొక్క ఫోన్లు కానీ ఆయన యొక్క ల్యాప్టాప్లు కానీ సీజ్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. నా ఫోన్లను ఎట్లా సీజ్ చేస్తారు, నా ఫోన్లు ఏసీబీ అధికారులకు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది, నా ల్యాప్టాప్ను సీజ్ చేసేటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటి దానిపైన కేటీఆర్కు సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఆయన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నిన్నటి నుంచి ఎప్పుడైతే ఏసీబీ అధికారులు ఫోన్లు ఇవ్వాలి, ల్యాప్టాప్లు ఇవ్వాలి, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. నీ ఫోన్ల నుంచో లేకపోతే ల్యాప్టాప్ల నుండో అప్పుడు ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి ఫార్ములా ఈ రేసులో A2గా ఉన్నటువంటి A2 నిందితుడైనటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, మరో పక్కన బిఎల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ ఫార్ములా ఈ రేసులో ఇప్పటికే నిందితులుగా చేర్చడం జరిగింది. వాళ్ళందరినీ విచారించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 2 దఫాలుగా కేటీఆర్ని విచారించిండ్రు. మొన్న రెండోసారి ఆయన హాజరైన తర్వాత ఇప్పుడు ల్యాప్టాప్లు అలాగే ఫోన్లు ఇవ్వాలని చెప్పడంతో కేటీఆర్కి ఇప్పుడు మతిపోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్కి మరి కేటీఆర్ ఆయన వాట్సాప్ ద్వారా ఆయన ఫోన్ ద్వారా ఈ ఫార్ములా ఈవెంట్కి సంబంధించినటువంటి రేస్కు సంబంధించినటువంటి ఆదేశాలు ఏమైనా ఫోన్లో నుండి ఇచ్చిందా? అంటే ఒక పక్కన మీ యొక్క ఆదేశాలు ఉన్నాయా, ఎవరి ఆదేశానుసారం ఆ 55 కోట్ల రూపాయలు మీరు విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఒక పక్కన ఎన్నికల కోడ్ ఉన్నది, దాని తర్వాత ఆర్బీఐ నిబంధనలను తుంగలోకి తొక్కి ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం పైన ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకి దాటవేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన సమాధానాలు చెప్పట్లేదట. సో ఇక మిగిలినటువంటి అంశం ఏంటిదంటే ఫోన్లలో ఇంకేమైనా డాటా ఉందా, ఫోన్లలో ఆయన ఎవరికైనా మెసేజ్లు పెట్టిండా, ఫోన్ ద్వారా ఏమైనా ఆయన సందేశం ఇచ్చిండా అన్నటువంటి దానిపైన ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే దానిపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరచడం జరిగింది. అంటే 2 సార్లు విచారణకు హాజరై 2 సార్లు కేటీఆర్ బయటకు వస్తూ ఏసీబీ అధికారులనే నేనే ప్రశ్నించిన, ఏసీబీ అధికారుల దగ్గర ప్రశ్నలు ఏమి లేవు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చిట్టినాయుడు పంపించినటువంటి చిట్టీలను మాత్రమే ఏసీబీ అధికారులు ప్రశ్నలుగా అడుగుతూ ఉన్నారు తప్పించి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్ని పదే అడుగుతూ ఉన్నారు. అటుది ఇటు అటు అది కొంత గందరగోళంగా ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కేసే లొట్టపీసు కేసు. ఇది ఈ లొట్టపీసు కేసులో ఏమీ లేదు, అసలు ప్రశ్నలే లేవు. అలా కుంభకోణమే అమ్మకోణమే జరిగినప్పుడు అసలు నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆయన బయటకు వచ్చేమో ఈ విధంగా బీరాలు పలుకుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడేమో నన్ను అరెస్ట్ చేస్తారు కావచ్చేమో, అరెస్ట్ చేస్తే నేను 15 రోజుల పాటు జైల్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటా, అది రేవంత్ రెడ్డి యొక్క కళ్ళల్లో ఆనందం నింపడం కోసం కక్ష సాధింపు ధోరణిలో నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని ఒక మాట ఆయన చెప్తా ఉన్నాడు. నేనేం అడుగుతున్నానంటే నువ్వు 15 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటావా, జైల్లో ఉండి ఇంకేమైనా పని చేస్తావనేది తర్వాత విషయం. కానీ అడిగినటువంటి వాటిని సైతం కూడా మీరు ఇవ్వకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి విధంగా, అంటే తప్పించుకున్నటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల అందరికీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీకు అక్కడ ఉన్నటువంటి ఫోన్లో ల్యాప్టాప్లో ఇవ్వచ్చు కదా. గతంలో ఈ కేసు పైనే ఈడీ అధికారులు అలాగే ఏసీబీ అధికారులు విచారణ కోరితే సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయింది. ఎందుకు నేను విచారణకు ఎందుకు పోవాలని, నేను విచారణకు ఎందుకు హాజరు కావాలని. మరి తప్పు చేయనటువంటి వ్యక్తికి ఇంత భయం ఎందుకు అని అడుగుతా ఉన్నాం. అంటే 55 కోట్ల రూపాయలు తనకు సంబంధించినటువంటి సన్నిహితులకు సంబంధించినటువంటి కంపెనీకి లాభం చేకూర్చేందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసినవా? నువ్వు అంటూ ఉంటావు కదా, నేను తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి విధంగా ఫార్ములా ఈ రేసుని తీసుకొచ్చిన, దీంట్లో ఫార్ములా ఈ రేసుని హైదరాబాద్లో జరిపించిన అని చెప్తావు. నువ్వు దేశానికి పేరు వచ్చిందా లేకపోతే ఉంటే నీకేమైనా లాభం వచ్చిందా అన్నటువంటి దానిపైన ఏసీబీ అధికారులు వాళ్ళ యొక్క విచారణ వాళ్ళు జరుపుతూ ఉంటారు. అది వేరే సందర్భం. ఒకవేళ కక్షపూరితంగా అరెస్ట్ చేయాలి, కక్షపూరితంగానే ప్రభుత్వం మిమ్మల్ని జైల్లో వేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఈ విచారణలు ఎందుకు? 2 సార్లు పోయించినావు. కాళేశ్వరం కమిషన్ పైన మీ నాయన మీద మీ బావ పైన విచారణ అవుతా ఉన్నది.
అంటే విచారణ పేరు మీద కాలయాపన చేసేదానికంటే మిమ్మల్ని తీసుకుపోయి లోపడేయచ్చు కదా. అంటే ఒక పక్కన భయపడుతూనే మరో పక్కన తన గంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం కేటీఆర్ ఒక తెలివిగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీనిపైన ఒక పక్కన అరవింద్ కుమార్ కానీ బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటా, ఆయనే మాకు పైన ఉన్నటువంటి మంత్రి యొక్క ఆదేశానుసారం మేము చేసినాం, పైన ఉన్నటువంటి ఎవరైతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశానుసారం మాత్రమే మేము చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీటన్నిటిని కూడా తుంగలోకి తొక్కి ఎవరి అనుమతి లేకుండా మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాం, మళ్ళీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే అటువంటి చట్టం అన్నటువంటి తీరుగా అప్పుడున్నటువంటి మంత్రిగా, ఆయన పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా, ఈ తతంగం పైన ఇప్పుడు కేటీఆర్ ఖచ్చితంగా దీంట్లో ఇరుక్కోబోతున్నట్టుగానైతే అర్థమవుతా ఉన్నది. అంటే ఫోన్లని అలాగే ల్యాప్టాప్లని వాటిని సీజ్ చేస్తే వాటిలో ఉన్నటువంటి డేటాని రికవర్ చేస్తే దీనిపైన ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఏసీబీ అధికారులు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక దీంట్లో A2గా ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసు విచారణ అవుతూ ఉంటేనే ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు. సరే, ఆయన విదేశాలకు పారిపోయిందా లేకపోయినట్టయితే ఆయన కుటుంబంతో కలిసి వెళ్ళిండా లేకపోతే ఆయనకి ఇంకా వేరే పనుల మీద వెళ్ళిండా అనేది రెండో అంశం. కానీ ఈ కేసు విచారణ జరుగుతూ ఉంటే రెండోసారి కేటీఆర్ ఏసీబీ అధికారుల ముంగడికి హాజరైతే ఆయన ఇక్కడ దేశంలోనే లేకుండా పక్క దేశాలకు పోయినట. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో ఏదైతే తెర మీదకి వచ్చిందో కేసు, దాంట్లో కీలకంగా ఉన్నటువంటి అప్పటి ప్రభాకర్ రావు అమెరికాకి నేను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు పోయినని చెప్పేసి ఏ విధంగానైతే ఆయన డ్రామాలు ఆడిండో, మరి ఇప్పుడు అరవింద్ కుమార్ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది, ఇప్పుడే ఆయన ఎందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయనకి ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఖచ్చితంగా మీరు ఇండియాకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ విచారణలో పాల్గొవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మరోసారి వితిన్ 1 వీక్లో కేటీఆర్ మూడోసారి ఏసీబీ అధికారుల ముంగడికి హాజరు కాబోతా ఉన్నాడు. ఈరోజు రేపో ఆయన ఫోన్లను కానీ ఆయన ల్యాప్టాప్ను కానీ ఆయన ఏసీబీ అధికారులకు సమర్పిస్తాడా, లేకపోయినట్టయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఈ విధమైనటువంటి తప్పుదోవ పట్టించేటువంటి విధంగా చేస్తాడా అనేది కూడా చూడాలి. దీంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేనప్పుడు, ఏ విధమైనటువంటి కుంభకోణాలు లంబకోణాలు లేనప్పుడు వీటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. అంటే మాకే నోటీసులు ఇస్తారా, మాకే నోటీసులు ఇస్తారంటే మీరేమన్నా ఈ రాష్ట్రాన్ని ఏమైనా మీరేమైనా మీ పేరు మీద ఏమైనా రాసుకున్నారేంది? ఆ రోజు తప్పులు చేసి 100 కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినటువంటి వ్యక్తులపైన విచారణ జరుపుతూ ఉంటే వీళ్ళేదో గుమ్మడికాయల దొంగలు ఎవరంటే ఏదో భుజాలు దాడుకున్నట్టుగా ఇలా నాకు తెలియదు అంటే నాకు తెలియదండి అధికారుల మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చిట్ట చివరికి రేపు ఇదే జరుగుతుంది. ఫార్ములా ఈ రేసులో సైతం కూడా ఇదే జరుగుతుంది. ఆడ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కి అలాగే బిఎల్ఎన్ రెడ్డి పైనే కేటీఆర్ నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ నిబంధనలు లేవు, క్యాబినెట్ ఆమోదం లేదు, మరో పక్కన ఆర్బీఐ అనుమతులు లేవు, ఇంకొక పక్కన ఎన్నికల కోడ్ ఉంది. వీటన్నిటిని కూడా కేటీఆర్ ఎక్కడ కూడా పట్టించుకోకుండా మూడోసారి కూడా ముచ్చటగా మా నాయనే ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ నేనే మంత్రివర్గంలో ఉంటాడు కాబట్టి ఎక్కడెక్కడ గప్చుప్గా అయిపోతుంది అన్నటువంటి కోణంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక వ్యవహారం ఇది. ఈ 55 కోట్ల కుంభకోణం పైన ఇది చాలా తక్కువ. కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ దోచుకున్నటువంటి దాంట్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించి చాలా తక్కువ. ఇక భూములు దోచుకున్నది అది 100,000 కోట్ల రూపాయలు ఉంటుంది అనుకో, అది వేరే విషయం. కానీ ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఇక ఇప్పుడు కేటీఆర్ ఇరుక్కోబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన ఫోన్లను సైతం కూడా సీజ్ చేసేటువంటి పనులు ఏసీబీ అధికారులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక వార్తనైతే చూసుకుంటే ఇక్కడ కేటీఆర్ ఫోన్లు ల్యాప్టాప్లో ఏమున్నది, కేటీఆర్ ఫోన్లలో ల్యాప్టాప్లో ఏముంటుంది అలా అంటే ఒక పక్కన ఫోన్ల ద్వారా ఆయన వాట్సాప్ ద్వారా ఏమైనా మెసేజ్ పెట్టుంటాడా, వాట్సాప్ ద్వారా మరి అరవింద్ కుమార్కి ఏమైనా సమాచారం అందించిండా, ఈ డబ్బుల రిలీజ్కి సంబంధించినటువంటి దానిపైన ప్రధానమైనటువంటి ఫోకస్ కనబరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక దీంతో లాయర్ల బృందాలతో రాత్రి నుంచి కేటీఆర్కు నిద్ర పడతలేదు.
నిద్ర పట్టక ఏం జరుగుతుంది, నేను ఫోన్ ఎట్లా ఇస్తా, నేను ఫోన్ ఎందుకు ఇవ్వాలి, ఈ ఫోన్లు ఇస్తే ఈ ఒక్క వ్యవహారం కాదు బయటపడేది, కేటీఆర్ ఫోన్ ఇస్తే చాలా వ్యవహారాలు బయటపడతాయి. గతంలో వాళ్ళ సంబంధించినటువంటి చెల్లె లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫోన్లలో ఉన్నటువంటి డాటాని సైతం కూడా రికవరీ చేయకుండా వాటిని ధ్వంసం చేసేటువంటి రాళ్లతో గుద్ది అంతా కూడా ముక్కలుగా చేసింది. అయినప్పటికీ కూడా దానిలో రికవరీ చేసిండ్రు ఆ డాటాని, దాని తర్వాత ఆమె జైలుకు పోయింది. ఇప్పుడు కేటీఆర్కు అదేవిధంగా ఫోన్లు ఇవ్వమనడంతో ఇక చేసేటువంటిది ఇక ఏం లేదు, ఇక కేటీఆర్ ఇక ఇరకపోయినట్టే. ఫోన్లు కనుక ఆయన అప్పచెప్తే ఇక అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయి అన్నటువంటి కోణంలో తెలుస్తూ ఉన్నది. ఇగో ఫార్ములా ఈ వ్యవహారంలో వాట్సాప్లో సందేశాలు ఇచ్చారా, పరిశీలించేందుకు సిద్ధమైన ఏసీబీ ఆయన సెల్ ఫోన్లు ల్యాప్టాప్ తమకు అప్పగించాలని చెప్పేసి ఆదేశం, విదేశాలకు వెళ్ళిన అరవింద్ కుమార్కు వెంటనే వెనక్కి రావాలని చెప్పేసి ఆదేశాలు. అంటే ఈ పరిణామాలు చూసినట్టయితే ఉంటే విదేశాలకు వెళ్ళినటువంటి ఆయన రమ్మనడం, దాని తర్వాత ఈయన ఫోన్లను కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడంతో ఇక ఈ కేసు ఒక క్లైమాక్స్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫార్ములా ఈ రేసు ఇది ఒక క్లైమాక్స్కి వచ్చింది. ఇక మరి దీంట్లో ఇక దొంగలు ఎవరు, దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది అటువంటిదే ఇక బాకీ. మరి కేటీఆర్ని A1గా, A2గా అరవింద్ కుమార్ని, A3గా బిఎల్ రెడ్డిని ముగ్గురు చేర్చిళ్ళు. ఈ ముగ్గురిట్లలో ఎవరిపైన ఎవరు నెట్టుకుంటారు, నీవు చేసినావంటే నువ్వు చేసినటువంటి తీర్పు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఒక పక్కన ఈ ముగ్గురిని కలిపేమని విచారిస్తారా, బిఎల్ రెడ్డిని, అరవింద్ కుమార్ని, కేటీఆర్ని, A1, A2, A3గా ఉన్నటువంటి ఈ ముగ్గురిని కలిపి ఏమైనా ఏసీబీ అధికారులు విచారించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉండొచ్చేమో. ఎందుకంటే ముగ్గురు స్టేట్మెంట్లు ఇప్పటికే రికార్డు చేసుకున్నారు, ముగ్గురిని విచారించిళ్ళు. ఇప్పుడు ఒక పక్కన అరవింద్ కుమార్ని విచారించిళ్ళు ఒకసారి, అలాగే బిఎల్ రెడ్డిని విచారించిళ్ళు, ఇప్పుడు కేటీఆర్ని 2 సార్లు విచారించిళ్ళు. ఈసారి విచారణకి కేటీఆర్ యొక్క ఫోన్లని సీజ్ చేసుకొని కేటీఆర్ యొక్క ఫోన్లని పరిశీలించిన తర్వాత ఈ ముగ్గురిని కూర్చోబెట్టి విచారిస్తే అసలైనటువంటి భాగోత్వం ఏమైనా బయటపడేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి దానిపైనే విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ని ఇండియాకు రప్పించేందుకు ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఫార్ములా ఈ కార్నర్ రేస్ వ్యవహారంలో ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ FEO అంటే ఫార్ములా ఈ ఆపరేషన్కు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్ కుమార్కు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. HMDA ఖాతాల నుంచి FEOకు నిధులు బదిలీ చేసే ముందు తనకు కేటీఆర్కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ వివరించినట్లు సమాచారం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎవరు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఏ విధంగా ఆదేశాలు ఇచ్చిండ్రు అని చెప్పేసి. A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ని విచారిస్తే ఆయన చెప్పినటువంటి అంశమే ఇది, ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారమే. ఏమని చెప్పిండు కేటీఆర్, మరి నీకు మాటల ద్వారా చెప్పిలా, ఏమైనా జీవో కాపీ ఇచ్చినా ఎట్లా అంటే, లేదు ఆయన వాట్సాప్ ద్వారా వాట్సాప్ సందేశం ఇస్తే నేను ఆ డబ్బులను రిలీజ్ చేసిన అనేది అరవింద్ కుమార్ చెప్పిండు. అందుకని చెప్పేసి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారమే ఆయన ఫోన్లను కనుక తీసినట్టయితుంటే నిజంగా అరవింద్ కుమార్కి వాట్సాప్ ద్వారా ఆదేశాలు ఇచ్చిందా లేదని ఇప్పుడు బహిర్గతం అవుతుంది. లేకపోతే అరవింద్ కుమార్ ఏమైనా అబద్ధం చెప్పిండు అనేది కూడా తెలిపోతుంది. సో ఆయనే ఈ సంభాషణల ద్వారా ఇది జరిగింది తతంగం అని అరవింద్ కుమార్ వివరించిందట. దీనితో ఆ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను తమకు అప్పగించాలని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో A2గా నిందితుడైన IAS అధికారి అరవింద్ కుమార్ వ్యక్తిగత సెలవులపై విదేశాలకు వెళ్లడంపై సీఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏది ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిందో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు రప్పించుండని. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్ కుమార్ సెలవు రద్దు చేసుకుని వెంటనే వెనక్కి రావాలని సిఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా వెళ్ళిపోయినాయి. ఆయన బయటికి రావాలని చెప్పేసి కూడా సిఎస్ నుంచి ఆదేశాలు వెళ్ళినాయి. లాయర్ల బృందంతో కేటీఆర్ భేటీ. మరి చేయనటువంటి దొంగతనం ఈయన మీద పెడతా ఉంటే మరి లాయర్లతో భేటీ ఎందుకు? నువ్వు చేయలేదంటా ఉన్నావు కదా, మరి ఇవ్వడానికి నీకు లాయర్లతో భేటీ ఎందుకు? ఈ సెల్ ఫోన్లు ఇచ్చేందుకు నువ్వు ఎందుకు గదగద వణుకుతా ఉన్నావు? తన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరిన నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లో తమ న్యాయవాదుల బృందంతో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని న్యాయవాదుల బృందం అభిప్రాయపడినట్లు సమాచారం. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుల ప్రకారం కేటీఆర్ తన మొబైల్ ల్యాప్టాప్ను ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు తెలిసింది. విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరుడిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఈ తీర్పులను వీటన్నిటి కూడా అడ్డు పెట్టుకొని
ఇప్పుడు కేటీఆర్ ఫోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ సెక్షన్లను గతంలో ఉన్నటువంటి వాటిని సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఏవైతే తీర్పులు ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని తప్పించుకున్నటువంటి ప్రయత్నం కేటీఆర్ చేయబోతాను. అదే లాయర్ల బృందంతో నిన్నటి నుంచి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఇదే సంబంధించినటువంటి ధోరణిలో ఉన్నాడు. ఎట్లట్లీస్తో మనం ఫోన్లు ఇచ్చినట్టయితే మళ్ళీ అసలైనటువంటి బండారాలు బయటపడతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్లు ఇచ్చేందుకు ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మహేష్ గౌడ్ కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చిండు. ట్యాపింగ్ పేరిట తమ పార్టీ నేతలపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ఆయనకు లీగల్ నోటీసులు ఇస్తూ ఈయన సెల్ ఫోన్లని ఇచ్చేందుకు మాత్రం సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. అయినప్పటికీ ఏసీబీ అధికారుల యొక్క విచారణ ఇంకా ముంగడికి పోవాలన్నా, అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారించాలన్నా ఖచ్చితంగా కేటీఆర్ యొక్క ఫోన్లు ల్యాప్టాప్లు ఇప్పుడు అవసరం. దాంట్లో సందేశాలు ఆదేశాలు ఏమైనా ఇచ్చిండా లేదన్నటువంటి దాన్ని బహిర్గతం చేయాలంటే ఇప్పుడు ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి ముందున్నటువంటిది కేవలం కేటీఆర్ ఫోన్లని స్వాధీనం చేసుకుని విచారిస్తే మాత్రమే అసలైనటువంటి వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూద్దాం మరి ఏసీబీ అధికారులకి కేటీఆర్ మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇస్తారా, ఇవ్వకపోయినా సీజ్ చేసేటువంటి అధికారం ఏమన్నా ఏసీబీ అధికారులకు ఉంటుందా? మరో పక్కన ఈయనే ఫోన్లు ఇవ్వంటా ఉన్నాడు కాబట్టి మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి కేటీఆర్ ఏమైనా కోర్టుకు వెళ్తాడు అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఫార్ములా రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడైతే ఏసీబీ అధికారులు అయితే దీంట్లో చాలా సీరియస్గా అయితే ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి దొంగలను పట్టుకునేటువంటి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.